అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హలో అందరికి, ఈ వీడియోలో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. మనమైతే ఇప్పుడు మా జిమ్ దగ్గర పెట్టబోయే బొమ్మను చూడడానికి అయితే వెళ్తున్నాము. నేను వెళ్ళేసరికి ఇక్కడ చాలా బొమ్మలను అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. మనం ఇప్పుడు మన బొమ్మ చూడడానికి అయితే వచ్చాము. ఎక్కడ ఉందో చూసేద్దాం రండి. ఇదే మా జిమ్ లో పెట్టబోయే బొమ్మ. కలరింగ్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఇంకా కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి, చూసేద్దాం రండి. ఇది కాలభైరవుడి బొమ్మ, ఇది కృష్ణుడి బొమ్మ. చూడడానికి అయితే చాలా బాగుంది, నాకు ఇది చాలా నచ్చింది. ఇటువైపు చిన్న కృష్ణుడు ఉన్నారు, చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు మన వెనకాల ఉన్నది పంచముఖ వినాయక స్వామి. ఎంత బాగుందో మీరే చూడండి. ఈ బొమ్మ చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ ఆర్టిస్టులు అందరూ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళే. ఇవన్నీ మట్టి బొమ్మలు మాత్రమే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసినవి అయితే కాదు. మనం నిమజ్జనం చేసినప్పుడు కూడా వాటర్ లో ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి. ఈ పక్కన ఇంకా కొన్ని బొమ్మలు ఉన్నాయి, చూసేద్దాం రండి. ఇది శివుని బొమ్మ, ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు. ఈ పక్కన చూడండి క్యూట్ వినాయకుడు. మన ఈ బొమ్మని కస్టమైజ్డ్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట. మా ఫ్యామిలీస్ మొత్తం హౌసెస్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇయర్ వినాయక చవితి జరుపుకోలేము అనుకున్నాము. బట్ మా కజిన్స్ అండ్ అన్నయ్యలు అందరూ కలిసి ఎలా అయినా సెలబ్రేట్ చేయాలని చెప్పి 1 డే ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా వినాయక చవితి పనులు అయితే స్టార్ట్ చేస్తాం. పందిరి బయట వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల డెకరేషన్ కోసం క్లాత్ స్టిచ్చింగ్ చేసేసి సింపుల్ గా డెకరేషన్ అయితే చేసేసాము. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది. అవర్స్ రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మాధవధార వచ్చేసాము. మేము బొమ్మ పెట్టిన ప్రతిసారి మాధవధార దగ్గర స్నానం చేసి ఆ తర్వాతే బొమ్మను తీసుకోవడానికి అయితే వెళ్తాము. మేమైతే ఇప్పుడు గణేషుని తీసుకువెళ్ళడానికి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని బొమ్మలు చాలా బాగున్నాయి, నాకు మాత్రం ఇది బాగా నచ్చింది. మేము కూడా ఇదే తీసుకున్నాము. పూజ సామాగ్రి అంతా తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, जय बोलो गणेश महाराज के. ఇది అయిపోయినాడా బుజ్జ గణపతి. ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే గణేషుని దగ్గరికి అయితే వచ్చేసాము పూజ స్టార్ట్ చేయడానికి. ఒక్కొక్కరం ఒక పని పంచుకొని మేమైతే అన్ని కంప్లీట్ చేసేస్తున్నాము. పంతులు గారి కోసం అయితే ట్రై చేసాము, బట్ ఆయన బిజీగా ఉన్నారని చెప్పి రాలేనని చెప్పారు. సో ఆయన షేర్ చేసిన వీడియోతోనే మేము పూజ అయితే స్టార్ట్ చేసాము. गणपति बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय. ఏ విఘ్నాలు లేకుండా గణేషుని పూజ అయితే అద్భుతంగా పూర్తయింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ పనుల్లో కనిపిస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? దిస్ ఇస్ మై ఫస్ట్ ఫుల్ లెంగ్త్ యూట్యూబ్ బ్లాగ్ అండ్ వినాయక చవితి బ్లాగ్ కూడా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.